ఈ విశ్వంలో అనేక గ్రహాలున్నాయి. కానీ ఒకటే గ్రహం తన అందంతో, తన మిస్టరీతో, మన కళ్ళను మాయ చేసే రింగ్స్‌తో ఆకాశంలో ఒక మహారాజుగా నిలుస్తుంది. ఆ గ్రహం పేరే సాటర్న్, శని గ్రహం. కానీ ఈ అద్భుతమైన గ్రహం ఎలా పుట్టింది? మనం ఇప్పుడు చూసే ఈ మహా అందం కోట్ల సంవత్సరాల క్రితం ఎలా రూపొందాల్సింది అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సౌర కుటుంబంలో జూపిటర్ తర్వాత రెండవ అతిపెద్ద గ్రహం శని గ్రహం. దాని పరిమాణం, దాని రింగ్స్, దాని వేగం అన్నీ మన ఊహకు మించినవి. కానీ శనిగ్రహం పుట్టుక వెనక ఉన్న కథ సైన్స్, మిస్టరీ, ఇంకా కొంచెం కల్పన కలిసిన ఒక అద్భుతం. సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం మన సూర్యుడు పుట్టిన తర్వాత దాని చుట్టూ గ్యాస్ మరియు ధూళి మేఘాలు తేలియాడుతున్నాయి. ఈ మేఘంలో కొన్ని ప్రదేశాల్లో గ్రావిటీ కాన్సన్ట్రేషన్ పెరిగి ఒక పెద్ద గ్యాస్ బాల్ అయితే ఏర్పడింది. ఆ బాల్ ఆరంభంలో చాలా వేడిగా ఉంది. హైడ్రోజన్ మరియు హీలియంతో నిండిపోయింది. క్రమంగా ఆ గ్యాస్ మాస్ పెరిగి దాని ఆకర్షణ శక్తి మరింత పెరిగింది. ఈ ప్రాసెస్లో చిన్న ఐస్ కణాలు, ఆస్ట్రాయిడ్ ముక్కలు, ఇంకా గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ శని వైపు లాగబడ్డాయి. ఇలా ఒక మహా గ్యాస్ జైంట్ అనేది ఏర్పడింది. ఆ గ్రహమే శని గ్రహం. కానీ ఈ సాటర్న్ని ప్రత్యేకంగా చేసేది దాని రింగ్స్. ఈ రింగ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నది ఇంకా మిస్టరీ. కొన్ని సైన్స్ థియరీస్ ఇలా చెబుతున్నాయి. ఒకప్పుడు ఒక మూన్ ఉండేది. ఆ చంద్రుడు శని గ్రావిటీకి చాలా దగ్గర రావడంతో టైడల్ ఫోర్సెస్ వల్ల చెదిరిపోయింది. దాని ఐస్ మరియు రాళ్ల ముక్కలు ఇప్పుడు మనం చూస్తున్న రింగ్స్గా మారాయని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ మరొక థియరీ ఏంటంటే ఈ రింగ్స్ మొదటి నుంచే శని పుట్టినప్పటి నుంచే ఏర్పడిన ఐస్ మరియు గ్యాస్ అవశేషాలు కావచ్చు అని చెప్పేసి చెప్తుంటారు. సాటర్న్ కేవలం అందమే కాదు, ఇది పూర్తిగా గ్యాస్తో నిండిన ఒక మహాగ్రహం. దీని మీద మనం నిలబడలేం, ఎందుకంటే దాని సర్ఫేస్ అనే పదం సరిగా వర్తించదు. హైడ్రోజన్ మరియు హీలియం మేఘాలు, అంతర్భాగంలో లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ మరియు ఒక చిన్న రాతి గుండె, ఇవి దీని నిర్మాణం. ఈ సాటర్న్ గ్రహం మీద ఒక రోజు కేవలం 10 గంటల 7 నిమిషాలు మాత్రమే. అంటే సాటర్న్ అద్భుతమైన వేగంతో తిరుగుతుంది మరియు దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమి కంటే 10 రెట్లు శక్తివంతమైనది. మనం రాత్రి ఆకాశంలో టెలిస్కోప్ ద్వారా చూసే ఈ అందమైన రింగ్స్ కోట్ల సంవత్సరాల ప్రయాణం, ధ్వంసం మరియు సృష్టి ఫలితం. కాబట్టి తదుపరిసారి మీరు రాత్రి ఆకాశంలో సాటర్న్ని చూస్తే గుర్తుంచుకోండి, మీరు కేవలం ఒక గ్రహాన్ని కాకుండా ఒక మహా సృష్టికథను చూస్తున్నారని చెప్పేసి. ఏదో ఒక రోజు సూర్యుడు తన చివరి దశలో వెళ్ళినప్పుడు సాటర్న్ రింగ్స్ కూడా క్రమంగా అంతరించి దాని గ్యాస్ పొరలు స్పేస్లో కలిసిపోతాయి. కానీ అప్పటి వరకు మనం సాటర్న్ చూసిన ప్రతిసారి తన రింగులతో మనల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. అది కేవలం ప్లానెట్ మాత్రమే కాదు, సృష్టి మొదటి రోజుల్లో పుట్టిన కాలం చెరిపేయలేని అందం. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.